భూత వైద్యం వినుంటారు, నాటు వైద్యం చూసుంటారు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. గ్లాస్లో రసం పోసి చేతికి చిప్ప ఇచ్చే వింతైన వైద్యం. నిజామాబాద్ జిల్లాలో చాలా ఫేమస్ ఇది. చిన్న కడుపు నొప్పి నుంచి క్లిష్టమైన రోగాల వరకు ఇక్కడ వైద్యం చేస్తారు. సర్ప్రైజింగ్లీ ఏ రోగానికైనా సేమ్ ట్రీట్మెంట్, ఎలాంటి అర్హతలు లేని డాక్టర్ చేస్తున్న వైద్యం ఇది. కొన్నేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ వింత వైద్యానికి బ్రేక్ వేసింది TV9 నిఘా. అందులోని అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్ మెథడ్ని జరుగుతున్న మోసాన్ని బయటపెట్టింది. ఇదొక వింత వైద్య పద్ధతి. దీనికి ఏ పేరు పెట్టాలో అర్థం కానంత విచిత్రమైంది ఇది. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. అలోపతి వైద్యానికి తక్కువ, ఆయుర్వేద వైద్యానికి ఎక్కువ అన్నట్టుగా ఉంది ఈ వైద్యం. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ఉండనివ్వండి, కక్కడం మాత్రం గ్యారంటీ. ఇక్కడ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, రోజు ఉదయం 9 గంటల కల్లా క్లినిక్ కి వస్తారు డాక్టర్ బాలరాజ్. పేరుకు ముందు డాక్టర్ అని బోర్డు మీద రాసుకున్నారు కాబట్టి మనం కూడా అలాగే పిలాల్సి వస్తుంది. కానీ ఆ అర్హత లేదు. క్లినిక్ వచ్చే ముందు ఇంట్లో తయారు చేసిన చెట్ల రసాన్ని తీసుకొస్తారు డాక్టర్ బాలరాజ్. రోగులందరినీ వరుసలో నిల్చోబెట్టి గ్లాసు నిండా రసాన్ని పోసి తాగమంటారు. ఆ తర్వాత చేతికి ఒక ప్లాస్టిక్ చెప్పేస్తారు. నవ్వకండి, ఇది సీరియస్. ఆ రసం తాగిన గంటకు వాంతి చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇకపై జరిగే వైద్య పద్ధతి కాస్త బ్యాడ్ అండ్ అగ్లీగా ఉంటుంది. వినడం చూడడం కూడా కాస్త కష్టమే. గ్లాసుడు రసం ఇచ్చాక చేతికి ప్లాస్టిక్ చెప్పిస్తారు కదా, వాంతినంతా ఆ చెప్పలోనే కక్కాలి. వచ్చిన వాళ్ళంతా కక్కడం అయిపోయాక ఇక బాలరాజ్ బయటకు వస్తారు. చెప్పలోని ఆ వాంతిని చూస్తారు. అలా రోజుకు కనీసం 200 మంది వస్తారు కాబట్టి వాళ్ళందరూ చేసుకున్న వాంతిని చూస్తారు డాక్టర్ బాలరాజ్. దాన్ని బట్టే ఆ రోగం ఏదో నిర్ధారిస్తారు. ఇదిగో, నువ్వు ఉప్పు తినొద్దు, నువ్వు ఆలుగడ్డలు తినొద్దు, నువ్వు టమాటాలు తినొద్దు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పత్యం చెప్తారు డాక్టర్ బాలరాజ్. వినడానికి కొంచెం గలీజ్గా ఉంది కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఏ రోగంతో వస్తున్నారా అని ఆరా తీస్తే 2-3 సమస్యలు కనిపించాయి. నెంబర్ 1 చేతబడి. ఇక రెండోది తాగుడు, డ్రగ్స్ కు బానిసైన వాళ్ళు. ఇకపోతే మూడోది అది ఏ సమస్య కూడా తెలియని వాళ్ళు. సో చేసుకున్న బాంతిని బట్టి ఇదిగో నీకు చేతబడి చేసి దాన్ని ఉప్మాలో కలిపించారు, ఇకపై ఆ ఉప్మా తినకంటాడు ఆయన. కొందరికి మద్యం, మరికొందరికి కళ్ళు, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి తాగొద్దు, తినొద్దు అని చెప్తారు డాక్టర్ బాలరాజ్. అందరికి ఒకటే మందు, అందరికి ఒకటే ట్రీట్మెంట్. అలా స్పెషల్ గా దగ్గు మందు కొట్టి జ్వరం మందు కొట్టడం ఏం లేదు. తాగుడు కోసేది అందరు అదే బొంగలకి అందరికి పోతున్నాడు. అందరం తాగుడు అదే తాగుడు, అదే కక్కుడు కూడా అదే కక్కుతున్నాం. మీకు దేంట్లో వెళ్ళింది? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. చెప్తే నమ్మడం మేమేం కళ్ళకి కనబడతలేదు, ఏర్పడతలేదు. పసరగా తాగినాం, పసరగా ఎక్కేసినాం. అందులో ఏం మాకు స్వీట్, నాకు ఏం చెప్పినట్టే స్వీట్లో వెళ్ళిందని అంటుండు. స్వీట్ తినకు, స్వీట్ వెళ్ళిందని చెప్తున్నాడు. నాన్ వెజ్ తింటామంటే నాన్ వెజ్ తినని చెప్పి ప్యూర్ వెజ్ అని చెప్పినాం. ఒక బౌలు గ్లాస్ ఇచ్చారు. ఒక టైంలో పర్టికులర్ టైంలో 2 గ్లాసుల మందు ఇచ్చారు. మందు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలో ఆయన వామిటింగ్ చేసిండు. వామిటింగ్ చూసి ఆయన 5 నిమ్మకాయలతో జ్యూస్ చేసి ఇచ్చేసి ఏమన్నా ఉంటే ఏం తినాలి, ఏం తినకూడదు సత్యం చెప్తున్నారు. రోగం ఏదైనా గానీ మందు మాత్రం ఒకటే. ఇంతోటి దానికి దాదాపు 1000 రూపాయలు ఖర్చు చేయాలి. వెళ్ళగానే 500 కట్టాలి. అక్కడే ఓ ప్లాస్టిక్ చిప్ప కొనుక్కోవాలి. అక్కడే వాటర్ బాటిల్ ని కొనాలి. వాంతి అయిపోయిన తర్వాత 5 నిమ్మకాయలు కొనాలి. విభూదినో భస్మమో తెలియదు గాని ఒక పొట్లం ఇస్తారు, దాన్ని కొనుక్కోవాలి. ఇంతకీ నిమ్మకాయలు ఎందుకు అనే డౌట్ వచ్చిందా? ఏం లేదబ్బా, ఇంటికెళ్ళి తలస్నానం చేస్తున్నప్పుడు ఆ నిమ్మకాయలు నెత్తిన పిండుకోవాలి. ఎందుకంటే చేతబళ్ళు గట్రా ఉంటే పోతాయని రోగులు చెబుతుంటే మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిదని ఇస్తున్నానంటూ బాలరాజ్ చెప్తున్నారు. ఇక ఆ విభూదిని పాలల్లో కలుపుకొని తాగాలి. పైగా నెక్స్ట్ సెట్టింగ్ కోసం వారం తర్వాత రావాలి. ఇది అక్కడ జరిగే ట్రీట్మెంట్. కాది మందు పోస్తాడు 2 గ్లాసులు. 2 గ్లాసులు మందు వస్తే ఒక 10 నిమిషాల తర్వాత కక్కుడు చాలా అవుతుంది. ఆటోమేటిక్ కక్కేసినాక అందులో చూస్తుండు. అందులో వెళ్తే చెప్తుండే మందుల కళ్ళు వెళ్ళిందని చెప్పి. ఈయన ట్రీట్మెంట్ పద్ధతి చూస్తుంటే డాక్టర్లనే లేరు. అదే అడిగితే బీహార్ నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్ చూపిస్తున్నారు. అందులోనేమో హోమియోపతిక్ అని ఉంటుంది. బాలరాజ్ ఏమో తాను ఆయుర్వేదిక్ అని చెప్తున్నారు. పోనీ ఆ ఆయుర్వేద డిగ్రీ అయినా ఉందా అని అడిగితే అనువంశిక ఆయుర్వేద సర్టిఫికెట్ ఉందంటున్నారు. అంటే తరాలుగా తన కుటుంబం చేస్తున్న వైద్యాన్నే తాను కూడా కంటిన్యూ చేస్తున్నా అని చెప్తున్నారు డాక్టర్ బాలరాజ్. కానీ ఇక్కడ ఒకటి మాత్రం చెప్పుకోవాలి, బాలరాజ్ కక్కుడు మందు ఫుల్ ఫేమస్. ఆ క్యూ లైన్లు, ఆ మందు తీసుకోవడం చూస్తే ఆశ్చర్యపోతారు.
నిజంగా ఇది వైద్యమేనా మోసమా అని ఎవరైనా అనుమానిస్తుంటే ఎదురు తిరిగి దాడి చేయడానికి కూడా వెనకాడరు అక్కడి ఆర్గనైజర్లు. అందుకే ఒక రోగిగా వెళ్లి అక్కడ తతంగాన్ని పరిశీలించింది టీవీ9. ఆధారాలు సమాచారం సేకరించాక నేరుగా బాలరాజ్నే ప్రశ్నించింది. అన్ని రకాల రోగాలకు ఒకటే మందు ఉంటుందా, ఒకే రకమైనటువంటి ఒక ద్రవ పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో ఏముంటుంది? ఇది అన్ని రకాలు ఉంటాయి నాన్న. అన్ని రకాలకు ఏదైనా మందు తాగడానికి కానీ, ఏదైనా గ్యాస్ ట్రబుల్, అల్సర్ కానీ, ఏదైనా తలనొప్పి, దానివల్ల ఏదైనా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఆయుర్వేదం నుంచి డిగ్రీ లాంటి పట్టాలు ఏమైనా పొందారా? ఎవరి దగ్గర అనుమతి తీసుకొని నడిపిస్తున్నారు? ఉన్నది, తీసుకున్నాను, ఆయుర్వేదిక్ తీసుకున్నాను. ఆయుష్ కాదు, అనువంశిక తీసుకున్నాను, అనువంశ ఆయుర్వేదిక్ సర్టిఫికేట్. అంటే అన్ని రకాలైనటువంటి చికిత్సలకు ఒకే మందు ఉంటుందా? దాని తర్వాత ఈ నిమ్మకాయలు కానీ, ఈ భస్మం కానీ, అంటే ఇది ఒక మనకు ఆధ్యాత్మికంగా సంబంధించిందా, లేకుంటే ఇది ఒక ఆయుర్వేదం అని? ఆయుర్వేదమే. ఈ నిమ్మకాయలు అంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అయ్యడానికి నిమ్మకాయలు అంతే. ఈ మానసిక పేషెంట్లు వస్తారు కదా సార్, కొంచెం ఇప్పుడు ఈ మధ్యలో డ్రగ్స్ కానీ, బాగా మందు తాగడం కానీ, మందు తాగేటోళ్ళకు ఎంత వీరు కూడా అంతే, ఏం లేదు. ఇంత జరుగుతుంటే అసలు ఈ విషయం తమ దాకా రాలేదని చెప్తున్నారు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు. ఎలాంటి అనుమతులు లేని ఇలాంటి క్లినిక్లపై ఎవరైనా కంప్లైంట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వైద్యము ఎవరి చేతిలో పడితే వాళ్ళు అట్లా ఇవ్వకూడదు, వీళ్ళు కూడా స్వీకరించకూడదు. ఇద్దరి నుంచి తప్పు ఉన్నది. మాకు ఖచ్చితంగా మాకు కంప్లైంట్ వస్తే మాత్రం చట్టపరంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. ఒక పేరంటూ లేని ఈ వైద్యాన్ని ఇలా కొనసాగించడం అత్యంత ప్రమాదకరం. ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి కంటిన్యూ చేయించడమో కరెక్ట్ కాదు. రేపొద్దున్న ఎవరికైనా ఏదైనా రియాక్షన్ జరిగితే ఎవరిది బాధ్యత?